తిరుపతి నగరాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలు 22A కింద ఉన్నాయని వీటిని వీలైనంత త్వరగా తొలగిస్తామని ఆయన చెప్పారు. సోమవారం ఉదయం 1వ డివిజన్లోని కొత్తపల్లి పరిధిలోని మస్తాన్ నాయుడు ఫ్లాట్స్, రవీంద్రనగర్లలో 71 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ శారదాదేవి ప్రారంభించారు. కొత్తపల్లిలో రోడ్లు నిర్మించి తమను ఆదుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. అలాగే రవీంద్రనగర్లో తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటు ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని స్థానికులు కోరారు. రవీంద్రనగర్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత ఇస్తామని ఆమె చెప్పారు. రవీంద్రనగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. 22A కింద నగరంలో 17,000 ఇళ్లకు పైగా ఉన్నాయని, రవీంద్రనగర్తో పాటు నగరంలోని మిగిలిన ప్రాంతాలను 22A నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. నగర పరిధిలోని చెరువుల పూడికి తీసి సుందరంగా చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్డును వేసి నగరంలోని అంతర్గత రోడ్లను మరిచారని ఆయన ఆరోపించారు. కమిషనర్ శారదాదేవి మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ శ్యామసుందర్, డిఈ రమణ, మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.